సార్ ఏంటి ఇప్పుడు ప్రవీణ్ గారి మరణాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? మేము ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటాము. బేతెల్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ నుంచి నేను అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తాను. అక్కడ నుంచి వచ్చాను సార్. నేను దిల్సుఖ్ నగర్ నుంచే కాదు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కదిలి ఎవరు పిలుపునివ్వలేదు, అన్నమైనటువంటి ప్రేమతోటి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి ఈయనది యాక్సిడెంట్ కానే కాదు, ఇది కావలసుకొని చేసినటువంటి హత్య. ఎందుకంటే దానికి కావలసినటువంటి రుజువులు ఖచ్చితంగా అక్కడ కనబడుతున్నాయి. ఒకవేళ హత్య కాకపోతే ఎక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కనీసం బండి ముందుకెళ్తాం, లేకపోతే మనం వెనక పడతాం, లేకపోతే మనం ముందుకెళ్తాం బండి అని వెనక పడుతుంది. మొత్తము బండి ఆయన మీద పడిపోయింది. ఇది కావలసుకొని అది కూడా పెద్ద లోయం కాదు, అది చిన్న కొంచెం అక్కడ వెళ్ళి చూస్తే చిన్నది, అది చిన్న కాలువ. అక్కడ ఇంత పెద్దగా యాక్సిడెంట్ అసలు కావాలనుకుంటే, నేను మెడికల్ డిపార్ట్మెంట్ అయినా పనిచేస్తాను బ్రదర్, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ఆల్రెడీ హెల్మెట్ ఉంది, చిన్న క్రాష్ అని పడుతుంది. అలాంటిది ఏది లేకుండా కావలసుకొని చనిపోయి దాన్ని కాస్త యాక్సిడెంట్గా క్రియేట్ చేయడం అనేటువంటిది ఆ ప్రభుత్వానికి అది తగదు. తెలంగాణ ప్రభుత్వం దీంట్లో ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఈ మీడియా ద్వారా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. సార్, మీరు సెలబ్రేషన్లు ఎల్బీ నగర్లో స్టేడియంలో సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్లు చేయడం కాదు, క్రైస్తవులకు రక్షణ అనేటువంటిది కల్పించాలి. మీరు ప్రభుత్వంలోనికి రావడానికి ఎన్ని హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలకు సంబంధించినటువంటివి ఖచ్చితంగా క్రైస్తవులకు న్యాయము జరిగేలాగా మేము క్రైస్తవ సమాజాన్ని అందరం కలిసి హత్యగానే మేము భావిస్తున్నాం తప్పగాని ఇది యాక్సిడెంట్ కాదు సార్. ఆ జరిగినటువంటి ఆ 30 సెకండ్ల వీడియో ఇంతవరకు రాలేదు. దానికి సంబంధించినప్పుడు ఏదైతే అక్కడ ఏపీకి సంబంధించిన పోలీసులు కూడా నిన్న సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ పెట్టి కూడా చూపిస్తున్నారు. సో యాక్సిడెంట్ గా చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అది పడేటువంటిది ఏళ్ళు చూపించలే, అది ఎట్లా పడిపోయింది అనేటువంటి అది చూడలే. ఓన్లీ అక్కడ మూవ్ అయినటువంటి ఆ బండి పైన మూవ్ అయినటువంటి దాన్నే చూపించారు తప్ప కానీ అక్కడ జరిగినటువంటి ఆ వీడియోని మాత్రం ఇంతవరకు ఎవరు దాన్ని చేయలేదు. దయచేసి ఈ తెలంగాణ ముద్దుబిడ్డ మా అన్న కనుక ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని, ఈ పోలీసులు చొరవ తీసుకొని దీనికి సంబంధించినటువంటివి అన్ని రిపోర్ట్లు, అన్ని సీసీటీవీలు ఉన్నటువంటి అదంతా తీసుకొని వచ్చి మళ్ళీ ఇక దీన్ని పోస్ట్ మార్టం చేస్తారా, లేకపోతే దీని మీద మళ్ళీ కమిటీ వేస్తారా, అది ఖచ్చితంగా చేయాలి. సార్ రేవంత్ రెడ్డి సార్, మీకు మీ గురువు గారే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ గురువు గారితో మీరు తక్షణమే మాట్లాడి అక్కడ జరిగినటువంటి విషయాలను మీరు కూలంకుషంగా తెలుసుకొని క్రైస్తవ సమాజానికి మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ సార్. ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలాని కాదు, అందరూ సమానమే. మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని మీరు ప్రభుత్వంలోనికి వచ్చారు. కనుక గతం ఏదైతే రీసెంట్ గా ఒక డిబేట్ లో ప్రవీణ్ గారు మాట్లాడారు వ్యాఖ్యలు, సో దానికి కారణంగానే ఇదంతా జరిగింది అనుకుంటున్నారు? ఎస్, ఆయనకు థ్రెట్ ఉందన్నటువంటిది ఆయన 15 రోజుల ముంగటనే ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇది కావాల్సుకొని చేసినటువంటి విషయం. కింద మళ్ళా ప్రవీణ్ ప్రగడ ఆల్రెడీ రాజమండ్రికి వస్తున్నారు అన్నటువంటి ఒక మెసేజ్ కూడా ఆల్రెడీ తీయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా డీప్ అండ్ డెప్త్గా ఫోరెన్సిక్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని లోతుగా అధ్యయనం చేసి దీనికి రిపోర్టు మాకు న్యాయం జరిగేలాగా మీరు సహాయం చేయాల్సిందిగా ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పోలీసుల వాళ్ళని కోరుతున్నాం. అందరూ అనాథలైపోయారు సార్. ఈ టీవీలో మాట్లాడుతున్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు అన్న జీవితాన్ని మీరు అక్కడ వెళ్ళి చూస్తే ఆ 14 నుంచి 40 మంది అనాథ పిల్లలకు ఆయన తండ్రిగా ఉన్నాడు. వాళ్లకు ఈరోజు ఎవరు బాధ్యులు? అంత మానవ సేవ చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు మనమందరము చదువుకొని ఒక ప్రెడ్జ్ చేసాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు సహోదరులని. ఈ యొక్క మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక మతంగా క్రియేట్ చేసి దీన్ని ప్రజల్లో యూత్లో ఒక విషబీజితాన్ని చూస్తారు సార్. ఇది మతము కాదు, ఇది మార్గం. అయితే ప్రవీణ్ గారు రాజమండ్రికి ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. సో మీటింగ్ వెళ్ళిన దానికి అంటే ప్లాన్ గానే ఆయన తీసుకెళ్లారని అనుకుంటున్నారు? ఎట్లా? లేదు, ప్లాన్ కాదు. ఆయన కావాల్సిన ఒక మీటింగ్కి పిలువబడ్డారు, ఒక మీటింగ్కి వెళ్ళాడు, వాళ్ళు పిలిచారు కనుక ఇది కావాల్సుకొని అక్కడ వాళ్ళు అట్లా జరిగిందని కాదు. అలా బాగా లేదు, ఇల్లుంది అక్కడ, ప్రవీణ్ అన్నకి ఇల్లుంది రాజమండ్రిలో. మాకు చాలా అత్యంత సమీపస్తుడు, మేము అందరం కలిసి ఉంటాం. ఆయన స్థాయికి 100 మంది బాడీ గార్డ్లను కూడా పెట్టుకోవచ్చు ఆయన, కానీ ఆయన సింపుల్గా ఉంటాడు. 10 మంది జీతాలు ఇచ్చే బదులు
10 మంది పిల్లలను చదివించవచ్చు, అన్నం పెట్టవచ్చు, బుక్స్ పంచుకోవచ్చు అని ఆలోచించే వ్యక్తి. ఆయన ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నాడు. ఆయన రోడ్డు మీద పడి ఇట్లా అంటే ఆ వ్యక్తి కాదు. వీళ్ళ లెక్క అక్కడక్కడ మతాల పేరు మీద తినే వ్యక్తి కాదు. మతాలను రెచ్చగొట్టి మతాల పేరు మీద గూగుల్ పేలు ఫోన్ పేలు చేయని ఒకడు తయారైందిగా మతోన్మాదులు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అయితే ఒక్క విషయం చెప్పనా, ఈయన మరణం ఎంత ముఖ్యం తెలుసా వాళ్ళకి మతోన్మాదులకు? వాడు ఒకటి వీడియో పెట్టిండు ఇంతకుముందు. ఏమనంటే మత్యం తాగి మత్తులో యాక్సిడెంట్ అయి చనిపోయిండు అని పెట్టిండు. బ్రో డిఎస్పీ నిన్న పెట్టిండు, ఎస్పీ కూడా పెట్టిండు, చిన్న ఎస్ఐడి సిఎస్ఐ వాళ్ళు అంటున్నారు డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న ఇప్పటి వరకు కన్క్లూజన్ రాలే. రిపోర్ట్ వచ్చినాక మేము మాట్లాడతాం, సీసీ క్యామ్స్ ఇంకా పరిశీలిస్తామని. వీనికి ఎట్లా తెలుసు మందు దాగి చచ్చిపోయింది అంటే వీడే దాపిచ్చాడు కదా. వీడు దాపిచ్చి వీడు దాపిచ్చే వీడు చంపిండని మా అభిప్రాయం. ఇప్పుడు ఎవరైతే పెట్టిండో వీళ్ళు తాపిచ్చే చంపారు. ఆయన రిపోర్ట్ కనుక వైన్ వస్తే ఇప్పుడు వీడు ఏమన్నాడు, డిఎస్పీ చెప్పలేదు వీడు చెప్పిండంటే వీడి దగ్గర నుండి చూస్తున్నా ఇదంతా అంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వాడిని తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి బైకట్ చెప్తున్నాం. రిపోర్ట్ రాకముందు వీడు చేసిండు. ఇప్పుడు వీడు వాడిని అలా చేయలేకపోతే ప్రభుత్వాలు వేస్ట్. ఈ ప్రభుత్వాలు ఉన్న పనికి రావు. నేను ఇంకోటి ఏమంటా, ఇంత జనంగా జరిగి ఇంత భయంకరమైన జరిగితే మొన్నటి నుండి ప్రభుత్వాలు మెయిన్ న్యూస్ ఛానళ్ళు అన్నిట్లో వచ్చినాయి, అన్ని న్యూస్ ఛానళ్ళలో వచ్చినాయి. మా ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎస్పీ లెవెల్ ఇక్కడికి వచ్చారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వం నుంచి కానీ ఒక వ్యక్తి వచ్చి చూసిపోయిరా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే క్రైస్తవులు మీకు ఓట్లు వేయలేదా? క్రైస్తవులు మిమ్మల్ని గెలిపించలేదా? క్రైస్తవులు మీకు పక్షమున లేరా? క్రైస్తవులు మీకు వెన్నుద లేరా? మీ టీంలలో క్రైస్తవులు లేరా? మీ రైట్ హ్యాండ్, మీ లెఫ్ట్ హ్యాండ్, మీ పైన హ్యాండ్, మీ కింద హ్యాండ్లో క్రైస్తవులు లేరా? మీతో లేరా? మరి ఎందుకు? మరి వాళ్ళతో ఉన్న క్రైస్తవులారా మీరు కూడా వాళ్ళతో ఎందుకుంటారు? ఇంత అన్యాయం జరుగుతా అంటే దేవుళ్ళు లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకో. వాని అధికారానికి లోబడి ఇలాంటి జరిగినప్పుడు నువ్వు మాత్రం ముందు పడకపోతే అధికారుల సంకనాకే వాడు ఎవడైనా దేవునికి రేపు లెక్క చెప్పాలి. ఎవడైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఏకపక్షంగా లేకపోతే ఎన్నడూ జరగనంత భయంకరంగా ఇవాళ జరుగుతూ ఉంది. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. నేను ఎందుకు ఈ 2 ప్రాంతాలు అంటే ఇప్పుడు రెండు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ వీళ్ళని అడిగితే లాయర్ని కూడా చంపే పరిస్థితి వచ్చింది. మొన్న రీసెంట్గానే జరిగింది. అది కూడా ఒక అమ్మాయికి వాళ్ళకు న్యాయం చేస్తామని పోతే వాళ్ళకి చంపేసిపోయింది. అడిగిన వాళ్ళు ఉన్నారా? లేరు. చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇలా పోలీసు వాళ్ళని అడిగిన, సిఐ రేంజ్ వాళ్ళు, డిఎస్పీ వాళ్ళని, వాళ్ళు ఏమంటారంటే అది వేరే ప్రాంతంలో జరిగింది కదా అమ్మ అంటారు. అంటే ఏ నాటకాలు అవుతున్నాయా? క్రైస్తవులు అంటే ఇది ఉత్తగానే అనుకుంటుర్రా? మణిపూర్లో జరిగింది అయిపోయింది అనుకుంటారా? మణిపూర్ కాదే ఇది, తెలంగాణ, ఆంధ్ర. ఇక్కడ అట్లా జరుగుతా ఊకోవు. ఇక్కడ రివర్స్ ఉంటుంది కొద్దిగా. అంటే కొట్టడం తిట్టడం ఇవన్నీ మాకు చేతగా కాదు, వాళ్ళ మీద మేము ఫైట్ చేయలేక కాదు. కానీ ఒకటి ఏంటంటే మిస్టరీగా మారుతుంటే ఏమై ఉండొచ్చు అనుకున్నా, దీని వెనకాల ఎవరైనా ఉండదని భావిస్తున్నారా ఏంటి అసలు? ఈ ప్రవీణ్ అన్న ఏం చెప్పిండంటే నన్ను చంపుతారా, నన్ను డైరెక్ట్ ఫోన్ చేసి చంపుతామంటే చంపుతారా, నీ వస్తూ నన్ను చంపుకోండి అనంటే ఆయన ఎంత ధైర్యమైన వ్యక్తి అంటే చంపుతారా అంటాడంటే ఆలోచించండి, ఎంత డైరెక్ట్గా చంపేస్తామంటారా? ఇది వేరే వాళ్ళు అనగలుగుతారా? వేరే వాళ్ళు ఏ వ్యక్తులను అనగలుగుతామా? అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఒక క్రైస్తవుని మీద? అతను ఏమన్యాయం చేశాడు మీకు? ఏమన్యాయం ఇప్పుడు చెప్పాడు. అదే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఆ వీడియోలు పెట్టే వాళ్ళు ఎవరైనా నేను క్రైస్తవ నేనేమంటున్నా అంటే ఇప్పుడు వచ్చే వ్యతిరేకమైన వీడియోలు ఏవైతున్నాయో గుర్తుపెట్టుకోండి. ఆ వీడియోలు అన్నిట్లో కూడా ఒక్కొక్కడు ఏం మాట్లాడుతాడో ప్రభుత్వాలు తీసుకోవాలి, కామెంట్లు ఏం పెడతారో ప్రభుత్వాలు తీసుకోవాలి. ఒక మనిషి మరణం కింద ఇన్ని విషయాలా? కాబట్టి మాకు తగిన న్యాయం జరగాలి. సెంట్రల్ నుంచి సిబిఐ అక్కడి దాకా వెళ్ళిపోవాలి. ప్రవీణ్ గారు కూడా ఏమంటారు? వీడియో ఒక్కసారి ఇది చూడండి ఒకసారి. ఒక్కొక్కడు ఎట్లా పెడుతున్నారు. ఆయన ఆ ప్రవీణ్ డెత్ మిస్టర్ ఎస్పీ షాకింగ్ నిజాన్ అని చెప్పి ఇక్కడేమో జోజో 007 ఏమని పెడుతున్నాడు? ఇవి చదవలేం మేము, కావాలంటే మీరు వీడియోది. జోజో 777 అనేటోడు వీడిని మీ వదిలిపెట్టాం. అరే జోజో 777 గుర్తుపెట్టుకోరా బిడ్డ, నువ్వు కనుక ఈడికొస్తే వేరే కథ ఉంటుందిరా బాబు. నిన్ను 2 రోజులలో దొరికించుకొని ఈ కామెంట్ ఎందుకు పెట్టినావు? నీ తిత్తి తీసిన దాకా నిన్ను వదిలిపెట్టని చెప్తానా, గుర్తుపెట్టుకో.